హైదరాబాద్లో భారత వాయుసేన విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం కిందకి దిగే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానం ల్యాండింగ్ పై తీవ్ర ఆందోళన నెలకొంది. హైడ్రాలిక్స్ వీల్స్ ఓపెన్ కాకపోవడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గంటకు పైగా ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 14 మంది ఉన్నారు. సేఫ్ ల్యాండింగ్ కోసం ఏవియేషన్ సిబ్బంది ప్రయత్నించగా ఉత్కంఠ కొనసాగింది. గంట తర్వాత చివరకు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఐఏఎఫ్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో విమానంలో ఉన్నవారంతా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.